హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం మేము టిఫిన్కి బోండాలు చేసుకున్నామండి. ఈ బోండాలలో ఏమైందంటే నేను సోడా కలపలే అండి, మర్చిపోయినా. అందు గురించి అని ఉబ్బకుండా అవి ఎంత సైజు వేస్తే అంతే సైజు వచ్చినాయి. మొత్తానికైతే ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది. ఇక తప్పదు, ఇంట్లో సోడా వేసినావా అంటే వేసినా అని అబద్ధాలు చెప్పినా, నిజం చెప్తే తిడతారని చెప్పి. ఇంకోటి సోడా తినడం వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ ఇట్లా మొత్తం అరగదు, డేపులు వస్తాయి అనేసి నేను సోడా అయితే వేయలేదు, కావాలనే వేయలేదు. నేను నార్మల్గా పొంగుతుందిలే, నైట్ మొత్తం నానబెట్టినాం కదా, ఉబ్బుతుండొచ్చులే బోండాలని నేను అనుకున్నా. కానీ సోడా వేయకపోతే ఉబ్బదని ఈరోజే అర్థమైపోయింది. టేస్ట్ అయితే పర్లేదండి, బాగానే ఉంది. దాని గురించి అయితే టమాటా చట్నీ చేసినాను. పల్లి చట్నీ అయితే అంత టేస్ట్ ఉండదు. బోండాలకి టమాటా చట్నీ అయితే బాగుంటుంది అనేసి నేను టమాటా చట్నీ కూడా చేసేసుకున్నాను. అయితే ఆ టమాటా చట్నీ చేసింది మాత్రం నేను వీడియో పెట్టలేదు. అది ఎట్లా అందరు తెలిసిందే కదా అన్నట్టు. మొత్తానికైతే ఈ విధంగా వచ్చినాయి బోండాలు. ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయిందండి. ఇదిగో చూడండి, సోడా వేయనందుకు బోండాలు ఈ రకంగా వచ్చినాయి. ఇంకా మా పిల్లలకి ఇచ్చిన అండి టమాటా చట్నీ బోండాలు వేసి. టేస్ట్ ఎలా ఉందంటే చెప్తలేరు, సిగ్గుపడుతురు. మాట్లాడమంటే మాట్లాడారంట, సాయిగా చేస్తున్నారు బాగుంది అని. వాళ్ళైతే ఇక చాలా రోజుల తర్వాత వేసిన అండి బోండాలు ఇంట్లో. ఇంకా ఇంతకుముందు సోడా వేసినప్పుడు బాగానే వచ్చింది, సోడా అయిపోతే బాగానే ఉంటుందిలే అన్నట్టు నేను సోడా వేయలేదు. కానీ పర్లేదు, టేస్ట్ అయితే బాగుంది. పిల్లలు కూడా బాగానే ఇష్టంగా తిన్నారు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.